హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలపైన, కూటమి సర్కార్ అంశాలపైన కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చినారు. నిన్న వల్లభనేని వంశీకి సంబంధించి జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత పోలీసుల తీరుపైన, ప్రభుత్వం తీరుపైన చాలా గట్టిగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఈరోజు గుంటూరు మిర్చి అడిగిలేరు. అక్కడ రైతులకు సంబంధించిన మద్దతు ధరపైన, రైతులకు సంబంధించి జరగాల్సిన న్యాయం పైన కూడా మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మాత్రం కూటమి మౌనంగా ఉంటుంది. కూటమి ఏం మాట్లాడలేదు. కానీ వంశీ గారికి సంబంధించిన అరెస్ట్ పైన కిడ్నాప్ చేశారు, అలా చేశారు, ఇలా చేసినట్టు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు? ఆయన చేసిన ఆరోపణలో టీడీపీ ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెనకడుగు వేస్తున్న అంశాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదు. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తున్న తీరు కావచ్చు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం అన్న దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తే తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నాయకులు ఉంటారు. ప్రజానాయకులు వేరు. నందమూరి తారక రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళని మాత్రమే మనం ప్రజానాయకుల కింద వివరించాలి. అంటే ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రామారావు గారు అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఈ మొనాటమీని బ్రేక్ చేయాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన నాయకుడి కింద ఆవిష్కరించబడ్డాడు. ఇదే రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. నాయకులుగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎలివేషన్స్, ఎబ్రివేషన్స్ రాలేదు. ఎబ్రివేషన్స్ అంటే ప్రజానాయకుడు అని ఎబ్రివేషన్ రాలేదు. ఎప్పుడైతే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రల రూపంలో అక్కడి నుంచి వీరు ప్రజలు ఆవిష్కరించే నాయకుల కింద, అధినాయకుల కింద ఎదిగలిగారు. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కానీ, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలకి శాశ్వత పరిష్కారం ఇద్దాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ప్రజలతోనే ఉంటారు నిరంతరం. ఉదాహరణకి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తాడేపల్లి భవనం అన్న దగ్గర ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తిరిగి గౌరవం ఆయనకి ఇచ్చిన తర్వాత, ఏది ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలా అంటే, ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అంటే సంపద సృష్టిస్తాం అన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక తల్లి, ఒక తండ్రి, వీళ్ళిద్దరూ ఆక్రందన ఎలా ఉంటుందంటే, ఏం చేయాలి పిల్లలకి, ఏదో ఒకటి చూడండి, వాళ్ళు కడుపు మార్చుకునైనా 10 రూపాయలు పెట్టుబడికి అన్నం పెట్టి వాడు తృప్తిగా ఉంటాడు, పిల్లలు అన్నం తిన్నాడు. మీకు ఇదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. మీకు సింపతి చెప్తాను. సంపద సృష్టి అంటే మనం వేరే విధంగా అద్భుతాలు చేయలేము సార్. మనకున్న మనకున్న రిసోర్స్ అంటే మనకి ఎలా వస్తుంది, ఎలా పోతుంది అన్న దాని మీద మనం బ్యాలెన్స్ చేసుకుని చేసే యాక్టే. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి, అమ్మఒడి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న పిల్ల, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే పిల్లలతో కూడా డబ్బులు సంపాదించే అంత నేపథ్యం క్రియేట్ చేయగలిగాడు. ఉదాహరణకి అమ్మఒడి 15,000 ఇచ్చాడు. సాధారణంగా తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది, ఒక పుస్తకాలు కొనాలను, అన్నం పెట్టాలను, లేదా బట్టలు కొనాలను, ఇవన్నీ ప్రభుత్వ పరంగానే ఇస్తూ ప్రభుత్వ స్కూల్లో రూపాయి ఖర్చు లేకుండా తిరిగి డబ్బులు ఇస్తే మిగిలిన పిల్లలు ఇంట్లో ఒక అన్నయ్యో లేదా ఇంకో తమ్ముడో నారాయణ స్కూల్లో చదువుతున్నాడు అనుకోండి, ఆ 50,000 ఫీజు ఆడు ఎదాలు పెట్టడానికి 15,000 ఉపయోగపడినట్టే కదా. వాడు రెగ్యులర్ రొటేషన్లో 35,000 రూపాయలు వీడు, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంప్లాయీ సంవత్సరం అంతా జాబ్ చేస్తే మీకు ఇయర్ ఎండింగ్ బోనస్ వస్తుంది కదా. సో ఇలా ఒక సామాన్య మానవుడికి ఒక బోనస్ రూపంలో ఇచ్చే కార్యక్రమానికి ప్రజలకి ఏంటంటే ఒక పుష్ ఇస్తే, ఇది అడిషనల్ గా ఆటో డ్రైవర్కి ఆడు సంపాదించుకుంటే అడిషనల్ బోనస్ గా 10,000 ఇచ్చారు అనుకోండి, ఓ ఇన్సూరెన్స్ కట్టడానికో లేదంటే పోలీసు వాళ్ళు వీళ్ళు చెప్తున్న రక్త దోపిడీకి చలాన కట్టడానికి ఉపయోగపడినట్టే కదా. సో ఇట్లాంటి కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా చూడండి, బిలో పవర్టీలో ఉన్న వాడిని ఎప్పుడైతే అడ్రస్ చేస్తూ ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఒకటి గమనించండి, వంశీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఇదే చంద్రబాబు నాయుడు లోతురా బుర్ర తక్కువతనం వల్ల 52 రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని బాధించలేక. ఓకే, 3 రోజుల్లో బెయిల్ రావాల్సిన వ్యక్తి 4 రోజులు పెట్టారు. ఆ రోజు నంద్యాల నుంచి ఆయన జైల్లోకి తీసుకెళ్లేదాకా, కోర్టుకు తీసుకొచ్చి జైల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఎక్కడ బయటకు రావడం చూసారు. పాపం చాలా తక్కువ, చిలకలూరుపేట ప్రాంతంలో, చిలకలూరుపేట ఒకటి, ఇంకోటి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఆ శ్రవణ గారి ధర్మం అని 4 తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడని చూసారు. కానీ ఇక్కడ ఇవాళ అధినాయకుడు ఒక నాయకుడిని కలవడానికి వెళ్తే జన ప్రతిస్పందన చూడండి. తర్వాత మీకు ఇంకోటి అర్థమయ్యే విషయం చెప్తాను. ఒక చిన్న పాప నిన్న చూసారు కదా, ఒక ఎమోషన్ ఎలా ఉందో చూసారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పెయిడ్ ఆర్టిస్టులు తొక్క తోడుకోరండి, ఎవడో అనుకుందాం. ఈ పాపకి మీరు నేను మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు చిరంజీవి గారి గురించో లేదా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకోటి ఎవడో మనకి హీరో ఇవాళ రాజకీయ నాయకులు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను రెగ్యులర్గా చాలా వీడియోలు చేస్తుంటాను కదా మీడియాలో. చాలా మంది ఒక చిన్న వీడియో చేయడానికి ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పాపం ఫ్యామిలీతో పాటు అతను వీడియో చేస్తున్నాడు. మేము ఇద్దరం మాట్లాడుతున్నాం, వీడియో డిస్కషన్ నడుస్తుంది. ఒక చిన్న పాప అండి, హార్డ్లీ 2-3 years మధ్యలో ఉంటాయి. సర్రమని పరిగెట్టుకు వచ్చి మధ్యలో జై జగన్ అనేది వెళ్ళిపోయింది. అంటే రేటింగ్లో తీసేసారు. నేను చెప్పి ఉంచేయి అంటే వద్దండి చిన్నపిల్ల. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి ఇంట్లో మన అమ్మ, మీ అమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ అందరూ మనకి ఏంటి రామాయణ భాగవతాలు, లేకపోతే ముస్లింలకి అయితే ఖురాన్ ఆవశ్యకత, లేకపోతే బైబిల్ ఆవశ్యకత, క్రిస్టియన్స్ ఇలా చెప్పుకుని సమాజంలో పెరిగాం. కానీ ఇప్పుడు ఉన్న ఈ నారాయణ చైతన్య బ్యాచ్లకి అవన్నీ తెలియవు కదా. ఎంతసేపు వాళ్ళు ఆర్టిఫిషియల్ మేనేజ్మెంట్ సో ఏం మాట్లాడుతుంటారు, మా అయితే 2 రాజకీయాలు, లేదా సినిమాల గురించి, లేదంటే ఒక రాజకీయ నాయకుడు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ యువర్ డై హార్డ్ ఫ్యాన్ ఫర్ యువర్ వైఎస్ఆర్సీపీ ఆర్ తెలుగుదేశం. ఇప్పుడు ఈ విషయాలు 10 సార్లు మాడుతున్నప్పుడు ఆ పాప రెస్పాండ్ అయిన విధానం చూశారు కదా, విత్ ఎమోషన్. ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తారంటే, అతను ఎప్పుడు చెప్తూ ఉంటాడు క్లాస్ వార్ అని. ఇప్పుడు మనం సాధారణంగా మనం చూడండి, సంపద సృష్టించడానికి చంద్రబాబు గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ వెనకాల ఉంటాడు, లేదంటే ఒక వ్యవసాయదారుల పట్ల ఉంటాడు, లేదంటే ఇంకొక సెక్టర్లో రియల్ ఎస్టేట్ అనుకో, ఇలా వాళ్ళ పక్కనే ఫోకస్ చేస్తుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భావి భారత పౌరులు చిన్నపిల్లల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ రాజకీయ వ్యవసాయం చేసాడు. అమ్మఒడను, లేదా గోరుముద్దను, లేదా ఫీజు రీయింబర్స్మెంట్, ఆయన ఉన్న నవరత్నాల పథకాల్లో మాక్సిమం చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్ చేసాడు. సో అప్పుడు ఎవరితో బాండేజ్ పెరుగుతుంది తెలియకుండానే చిన్నపిల్లలతోనే బాండేజ్ పెరిగింది. సో ఆ బాండేజ్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ 9 నెలల ప్రస్థానంలో ఒక యాక్టివిటీని గమనిస్తున్న చిన్నపిల్ల, అదే నువ్వు ఉంటే నాకు ఇంత అన్నం, అదే నువ్వు ఉంటే నాకు స్కూల్కి బ్యాగు, అదే నువ్వు ఉంటే నాకు స్కూల్కి పుస్తకాలు, అదే నువ్వు ఉంటే నేను కూడా ఇంట్లో సంపద తీసుకొచ్చే అంత సామర్థ్యంతో నేను అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించింది అనుకోండి, అప్పుడు ఎమోషన్ ట్రావెల్ అవుతుందో డెఫినెట్లీ. సాధారణంగా మీరు నాన్నకో అమ్మకో మంచి చీర, లేకపోతే నా అమ్మకి మీ జీతంతో పట్టుకెళ్ళినా, లేదంటే నాన్నకైనా మంచి చెప్పులు కొనిచ్చిన ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది, మీకు తెలుసు. ఏముంది ఇప్పుడు పెళ్ళి రేపు ఏదైనా కావాలంటే నాకు జగన్మోహన్ డబ్బులు ఇచ్చాడు కదా, దాంట్లో నుంచి ఏదో ఒకటి నాకు ఇవ్వు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ ఎమోషన్ అండ్ బాండేజ్ వాడు పిల్లలతో క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అతను ఆటోమేటిక్ గా అక్కడ రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో ప్రజలు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎలా చంటుతారో తెలుసు కదా మీకు. పిల్లలు ఉండేది ఆయనకి ఎంత కాదన్నా 40% ఓటు బ్యాంక్ ఉంది సార్. ఎందుకు మర్చిపోతున్నారు జనాలు? రెండోది ఏంటంటే, ప్రజానాయకుడు అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత వస్తే కూడా ఏ నాయకుడు బయటకు రాలేపారు. దాన్ని కవర్ చేసుకోవడానికి రిటర్న్ జైలు నుంచి వచ్చినప్పుడు పూలు చెల్లి ఓవర్ యాక్షన్ చేశారు. అది పక్క తీస్తే నాయకుడు కోసం అధినాయకుడు వస్తున్నాడు అన్నప్పుడు వచ్చే ప్రజా ప్రతిస్పందన, అంటే వాళ్ళ క్యాడర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది గమనించుకోమనండి. వేర్ ఇట్ కమ్స్. ఇవాళ మీరు ఆయన మిర్చి అడుగు వచ్చాడు, మీరు ఇంకోటి గమనించండి, ఆయన ఎప్పటి నుంచో క్లాస్ వారని చెప్తున్నాడు. ఎవరితో యుద్ధం? పెట్టుబడిదారులతో. ఈ మానవకాలకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇవాళ వాళ్ళు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు? గతంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద నేను 1,00,000 డిబేట్లు చెప్పా. 59,614 కోట్లు 14 నుంచి 19 సంపాదించగలిగితే 19 నుంచి 24 దాకా 89,618 కోట్లు రాష్ట్ర వ్యవసాయ ఆదాయం. సో దీంట్లో ఏమైంది? ఆయన అగ్రిగేట్ ఒక 50,000 రూపాయలు ఒక రైతుకి ఎకరానికి వచ్చే అంత పరిస్థితి క్రియేట్ అయింది. ఏదో రూపంలో, ఏదో ఒక రూపంలో, పంట సాయం రూపంలో. అది ఎప్పుడైతే ఆ మొనాటమీ బ్రేక్ అయిందో, ఇప్పుడు ఏముంది? వీళ్ళు పెట్టుబడిదారులే కదా. మిర్చి యార్డ్ని శాసిస్తుంది ఎవరు? గిట్టుబడిదారు ఏమనుకుండా ఇచ్చింది పెట్టుబడిదారు. సింపుల్ లాజిక్ చెప్తా. ఒకడు నరేంద్ర మోడీ బీజేపీ, అదాని అంబానీల కోసం దేశాన్ని పణంగా పెట్టేస్తాడు. ఇంకోడు ఈ తన కొడుకు తన సామ్రాజ్య విస్తరణ కోసం అధికార పరమావధి తెలుగుదేశం. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం కోసం నేను నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా కులాన్ని, మతాన్ని అన్నింటినీ పణంగా పెట్టేసిన పవన్ కళ్యాణ్. ఇందులో వీళ్ళు ముగ్గురు రాజకీయ దర్పం, రాజకీయ కోసం, అధికారం కోసం చేసిన ఈ గేమింగ్, అదే కూటమి వెసస్ ఈ ఎరుబాగులోడు వార్ వెసస్ క్యాపిటలిస్ట్. ఈ వార్ క్యాపిటలిస్టుల మీద జరుగుతుంది. దాంట్లో ఏముంది? పెట్టుబడిదారుడు గిట్టుబాటు ధర రాకుండా నియంత్రించేది రైతునే. అందుకే ఆ బుర్ర తక్కువ నాకు స్టేట్లు గారి పోరాటం అదే కదా. ఆ ఎలిమాలోకల్ గారు పత్తి రేటు ఫస్ట్ రేట్ డిక్లేర్ చేసి కానీ పోతారు. బి గ్రేడ్ సి గ్రేడ్కి ఏమవుతుందో వాడికి ఏం తెలియదు. అందుకే వాళ్ళ ఉద్యమాలు అలా తగలడం ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ గత ప్రభుత్వం 20,000 పైచీలకి గిట్టుబాటు ధర మిర్చి కొన్న దగ్గర, మీరు గుంటూరులే మూడోసారి చెప్తున్నాను ఇదే డిబేట్ లో, 10,000 కూడా పాకనేకుండా చేస్తున్నారంటే తినరా? లేకపోతే వీళ్ళందరూ నిర్మలా సీతారామన్ ఉల్లిపాయ ధర పెరిగిందంటే నేను ఉల్లిపాయ తినను అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తే 150 కోట్ల మానవకాలు అందరూ ఏమన్నారు? ఇది వాళ్ళ అదే జరుగుతుంది. ఈ పెట్టుబడిదారు ఏం చేస్తాడు? కోనం
అంటే ఏం చేస్తారు పాపం టమాటా రైతులు కింద పోసేసిపోవడం, మిర్చీలు తగలబెట్టడం, అక్కడ వదిలిసిపోవడం, ఇదే కదా. కళ్ళల్లోనూ ఎత్తుకొస్తారు, అంటే శవాల మీద పేలాలు ఏరుకునే టైప్. వీడికి ఎంతసేపు ఏముంటుంది, నేను నాకు డబ్బులు వచ్చాయా లేదా అన్నది ఆలోచిస్తాడు. మనోడు ప్రజలకు ఇచ్చేమా లేదా అని ఆలోచిస్తాడు. సో దీంట్లో ఇవాళ ప్రజా ప్రతిస్పందన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఊరికే పిచ్చోళ్ళలాగా సీఎం అని అరుస్తున్నారు. కానీ స్పాన్ ఆఫ్ ఈ 9 నెలలు ఇది, ఈ 3 క్వార్టర్స్ తీసుకుని 3 మూడు దొంగ తీసుకుంటే 12 అవ్వలేదు కాబట్టి 2 నెలలు ఎంత కాదన 3 ఉద్యమాలు పైచిలకి ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరు అంటే రెడ్ బుక్ అంటారు, ఏం చేస్తాను గొడవలు తీసి పరిగెట్టిస్తానంట. ఈ ఊరు పరిగెట్టించరా, నిన్న కొడాలని మాట్లాడాడు, ఏం మాట్లాడు, ఈ పకోడీ కబుర్లు పకోడీ ఛానల్ అంటే ఏముంది లావటాడతారు. ఇవాళ మీరు వల్లభనేని వంశీ అనే వ్యక్తిని పొలిటికల్ వెంజెంట్, ఇప్పుడు సింపుల్గా చెప్తా, తెలుగుదేశానికి నేను ఎప్పుడు ఒక ఈక్వేషన్ చెప్తుంటాను, 40 స్థానాలు వీళ్ళు జీవితంలోకి వెళ్ళారు, అక్కడ లేదని. అలాగే కంచుకోట్లాంటి గన్నవరం కూడా మీరు గమనించారు, కంచుకోటలాంటి గన్నవరంలో వంశీ అనే వ్యక్తికి యాడ్ యాడ్జెక్టివ్ తెలుగుదేశం కులం వంశీతో సక్సెస్ నెరేషన్స్ ఉన్నాయి. బట్ వంశీ కాకుండా ఇవాళ గెలిచాడు కదా, యార్లగడ్డకి కులం తెలుగుదేశం యాడ్ అవ్వబట్టి గెలిచాడు. వైఎస్ఆర్సీపీకి రోల్ లేదు. మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ రోజు దాకా మనం చూడండి పార్టీలు మారిన వాళ్ళని చూసాం, ఆయన పార్టీ ఆఫీసులు తగలెట్టిన చూసామా, అది లేనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కడుపు మాట వాడు పోగానే ఇక్కడ మన స్థావరంలో నీకు అంచుకోటే కదా, ఇక్కడ ఏముంది పార్టీ ఆఫీస్ని లేకపోతే వెహికల్ని తగలెడితే సింపథెటిక్ పాలిటిక్స్ లో మళ్ళీ ఏమైంది, ఖచ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి వంశీకి కలగబెట్టవలసిన అవసరం ఉంది. సో లాజిక్ అది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అది కానప్పుడు అదే 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 అని గొడ్లోడు తీసుకొట్టేస్తాం, సేపేస్తాం, పొడి చేస్తాం, ఎర్ర బుక్ అని పైసలు అడవాడు చేస్తే 9 నెలల పొద్దునే దిక్కుదేమని లేదు. అంతే కదా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతి తక్కువ పరిజ్ఞానంతో నేను మాడుతున్నా. ఒకసారి మెజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత లా చదువుకున్నాడుగా దానికి ఒక శాంచ్యూటీ ఒక వెలిడిటీ ఉంటుంది. ఆ 2 రోజులకు ఒకసారి తూచు సార్ నేను అబద్ధం అనేది నానపులి కథ ఏంటిది. ఈ కాన్సెప్ట్స్ అన్ని డెవలప్ అవుతున్నప్పుడు లాస్ట్కి ఏం చేశారు, 6 నెలల సమస్య చేసి మూలలో ఉన్న ముస్లింలు పొడిచాడు తీసుకెళ్ళి వంశీలు లోపలికి వేసారు. ఏది ఎందుకు ఎత్తుకొచ్చారో తెలియదు, ఏ కేసులో తెలియదు, ఏదో దిక్కుమాల కేసు ఇచ్చిన నెంబర్లు 75 నుంచి 90 తీసుకొచ్చి 71 నేను తీసుకొచ్చి లాస్ట్కి ఏం చేశారు, సాధించారు. అదే చెప్తారు 10 రోజులు కాదు 20 రోజులు ఉంటాడు. మాకు లోతులు ఉన్నటువంటి లేడు కదా, గ్యారంటీగా ఎవడో బెయిల్ తీసుకొస్తారు. ఎంతమంది లాయర్లు ఉన్న కొడాలని చూపిస్తుంటారు పక్కన చూపిస్తున్నారు అర్థం ఏంటి మా దగ్గర లోతులు లేడని. అంటే పొలిటికల్ డ్రైవ్ ఎలా చేశారు వాళ్ళు, ఆయన పెద్ద ఆయన్ని 52 రోజులు జైల్లో ఉంచాలి, మన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ కాల్చాలి, ఇవన్నీ మోడల్స్ ఆఫ్ ఆపరేండా. వీటిలోంచి ఎవరిని నిలువరించాలి, ప్రజానాయకుడిని. ఈ ప్రాసెస్ లో ఏం చేశారు, తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని సామెత ఉంటుంది చూడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వెళ్తుంటే ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారు. సబ్బు సందర్భంలో సభలో సమావేశాలకు ఒప్పుకోరు. ఎవడో చచ్చిపోయిన పరామర్శ వెళ్తానంటే ఎవడాపుతాడు, ఆ రైతులు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడతారు, కళ్ళకి వెళ్ళారు, అది వర్తించదు. దానికి వీళ్ళు అధిక తెలివితేటలు ప్రకటించి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అతను మాజీ ముఖ్యమంత్రి. ఈ తెంగరేశానికి పొరపాటున నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అనుకోండి, బాబా ఎవరికి ఇవ్వకపోతే ప్రొటెక్షన్ అంటే లాండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ చూపిస్తున్నారు తెలుసుకోకుండా, తెలియనితనాలు. అందుకే చిన్నపిల్లలతో ప్రజాస్వామ్యం అనుకుంటే చాలా కష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే నాయకుడు నాయకత్వ లక్షణాలతో ఉన్న ఒక టాప్ పర్సన్ చంద్రబాబు గారిని కాదని జుజుబి రాజకీయాలు చేస్తే. చిన్నప్పుడు స్కూల్లో నన్ను మెండర్ లాక్కున్నాడు, పెన్సిల్ లాక్కున్నాడు అని చెప్పి నువ్వు అని కొట్టుకుంటే తర్వాత పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చి పాసిఫై చేసి హెడ్ మాస్టర్ ముందు తప్పైంది ఇది జరిగిన తర్వాత 2 రోజులు దారికేసాడు బొట్టోడు కొట్టేసాడు అనుకోడు, మళ్ళీ బాధ్యత ఎవరిదో ఉంది, మీ వీడే కొట్టాడు సరే మావాడిని అని నాన్నకే కదా గొల్లు పెడతారు. ఇదే పరిస్థితి వాళ్ళ. ఓకే, సో ఏదో వంశీని ఏదో ఇబ్బంది పెట్టాలి అది ఇబ్బంది పెట్టాలని చూస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు, మళ్ళీ ప్రజల్లో ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుంది. ఇది ఫ్లేర్ అప్ అవుతున్నాయి అనుకోండి, ఏమవుతుంది ప్రజా ఉద్యమాలు ఎంతసేపు నిలబడతాయి సార్. ఎవరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలు ఎవరైనా ఊపిరి తీసుకొని ఇచ్చారు కదా, లేదు లేదు. అంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ ముసలి రాజీనామా చేస్తామని పీచి చూచి జయరాం రమేష్ గారి మాటలు నమ్ముకొని దిగ్విజయ్ మాటలు నమ్ముకొని ఏం చేయగలిగారు, బెచ్చాడు ఆడుకుంటారు అక్కడ ఆంధ్రాలో. ఓకే ఓకే, అదే అవుతుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లేని క్రేజ్ని వీళ్ళే అనవసరంగా పెంచుతున్నారు అంట. దీన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఇటుపక్కి మొన్నటి బ్రేక్ అయ్యి ఇలా వస్తుంది దగ్గర వీళ్ళు ఏం చేశారు, ఒరిజినల్ గా జరిగిన డ్యామేజ్ ని కవర్ చేయడానికి తమంతో మ్యూజిక్ కొట్టించారు.
సమంత మ్యూజిక్ కొట్టించారు విజయవాడలో అంతే. ఏదో అదొక ప్రోగ్రామ్ ఒక సంబంధించి. అక్కడ ప్రైమరీ ఏంటి, మార్కెట్ లో ఫీల్డర్ వచ్చింది. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజిస్ట్. ఆయన మార్కెట్ లో ఒకటి వదులుతాడు, మా బొడ్డోడికి ముఖ్యమంత్రి అవకాశం ఉందా లేదా అని. దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ అన్ని పేక మీదకి వచ్చి ఒకేళ్ళు శివరాలు కప్పి తమంతా మ్యూజిక్ కొట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అక్కడ కూడా చూసారు లేదా, ఎంతకన్నా బాలకృష్ణ గారు, భువనేశ్వర్ అమ్మ గారు, ఇవన్నీ బాగా మాట్లాడాడు ఆయన. కానీ అక్కడ నాకు సుప్రభాత్ మాట, ఏది భీమలా నాయక్ పాట, మా తమ్మను అంటే చూసారా పరివర్తన. ఎస్ఎస్ తమ్మనంలో నందమూరి తమ్మన్ అయిపోగానే ఎవరికి భజించేయాలో ఒరిజినల్ కూడా డూప్లికేట్ వాయిస్లతో పాసిఫికేషన్. అసలు అక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ మొన్నటిదాకేమో మీరు షిండే అన్నారు, షిండే పాత్ర అన్నారు, మహారాష్ట్రలో ఏపీలా జరగబోతుంది అన్నారు, ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ నేను చీరా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారే ఉండబోతున్నారు, లేదంటే నా పార్టీని కూడా ఆయనకే మద్దతుగా ఉంటుంది, మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు, ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు ఏమన్నా ఈ కాంట్రడిక్షన్ ఎలా? ఇందులో కాంట్రడిక్షన్ ఏం లేదు. మీకు ఒక మాట చెప్తా, పువ్వు పుట్టగానే పరిమళించేది, లేదంటే అన్ని పువ్వులు వాసనలు రావు. కొన్ని గన్నేరు పువ్వులు ఉంటాయి, ఆ గన్నేరు పువ్వుల నుంచి కూడా పువ్వుని దానికి చలమని అవుతున్నప్పుడు దాని యొక్క వైబ్రేషన్స్ ని వెనక నుంచి జరుగుతున్న నాటకాన్ని గమనించండి. వీళ్ళ చేతిలో ఏం లేదని లక్షాలు చెప్పాను, అది అశ్వత్థామాత కొంచెం దాన్ని వినండి ఫస్ట్. వీళ్ళందరూ ద్రౌపదిలే, సీరించింది నరేంద్ర మోడీ అని లక్షాలు చెప్పాను, అమిత్ షా. సో ఇక్కడ ఆ యాక్ట్ ఎప్పుడైతే జస్టిఫై అవ్వగానే లేదా దేవ కూడా ఎందుకు మాట్లాడుతుంది? హింట్లు ఫెయిలర్లు వీళ్ళే కాదు సార్, వీళ్ళకన్నా ప్రొయాక్టివ్ గా వాళ్ళు అదే పాలిటిక్స్ లో అప్పటి నుంచి జస్టిఫికేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీ మూవ్ ఇది అన్నప్పుడు చెస్ట్ లో యువతల మూవ్ రెడీ అయింది అనుకోండి, మనోడు ఏం చేస్తాడు, తెల్ల పౌరాలు ఎగరేసేస్తారు, జై జవహర్లాల్ నెహ్రూ అని. అదే చంద్రబాబు నాయుడు గారు తమంతా మ్యూజిక్ కొట్టించారు, అది ఈక్వల్ అంటే తెల్ల పౌరాలు షో అన్నమాట. తమంతా మ్యూజిక్ తమని ఏదో ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఒక ట్రస్ట్ కి సంబంధించి ఏదో ఒక ప్రోగ్రామ్ వచ్చాడు. ఈఎంఐలు కట్టలేని వాళ్ళు కూడా 50 లక్షలు డొనేషన్లు ఇచ్చారు. ఎవరు ఈఎంఐ? పవన్ కళ్యాణ్ గారు కార్లు ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, కానీ కళ్ళ ముందు 7 అంతస్తుల బిల్డింగ్ అక్కడ, ఇక్కడేమో 50 లక్షలు వేరాలు. ఆయన ఒక సినిమా డబ్బులు ఉంటాయి కదా, హీరో పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయి సార్. నాకు జీవితంలో 100 కోట్లు దాటిన సినిమా లేదు ఇప్పుడు దాకా. ఎందుకు లేవు? చాలా ఉన్నాయి సార్. ఎందుకు లేవు? మొన్న భీమలా నాయక్ ఉండే, ఆ తర్వాత 100 కోట్లు వాళ్ళు ప్రొడ్యూసర్ కలెక్షన్ బయటికి చూపించారు కదా. కాదండి, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు దాకా ఉన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారిది 100 కోట్లు రెవెన్యూ కలెక్షన్ చేసిన సినిమా ఇదని చెప్పండి ఒకటి. ఎందుకు సార్? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఖుషి, అత్తారింటికి దారేది, నేనే చెప్తున్నాను కదా, ఇవేమో 100 కోట్లు దాటేమో. అత్తారింటికి దారేది వచ్చింది, భీమలా నాయక్ వచ్చింది, ఆ తర్వాత ఫెయిల్యూర్ సినిమా సార్. పక్కదేంటి ఫెయిల్యూర్? ఎందుకు వస్తాయి? ఖుషి, అత్తారింటికి దారేది ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీలో. అవి 100 కోట్లు దాటి ఎవరితో ఏ ప్రొడ్యూసర్ మీకు ఆ ఛానల్ సినిమాలు తెగవస్తారు కదా, తెగేసుకుని ఉండడానికి చెప్పించండి. లేదు సార్, ఖచ్చితంగా సినిమాలు ఉన్నాయి, కలెక్షన్స్ ఫ్యాన్ అయితే నేనేం చేయలేదు. ఫ్యాన్ గురించి కదా, నేను నార్మల్ గా మాట్లాడుతున్నా. నార్మల్ గానే విషయం వినాలి కదా. సార్ చెప్పండి. ఆయనే రోజు క్లెయిమ్ చేసుకోలేదు 100 కోట్లు దాటిన సినిమాలు. అంటే ఓకే అండి, వాళ్ళు ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేసే లిస్టులు చాలా ఉంటున్నాయి, దాంట్లో నిజమే చెప్తుంది అదే కదండి. నిన్న కాకొచ్చిన బుడబుడ పిల్లలందరివి 100 కోట్లు దాటి ఉన్నాయి కదా, ఈయనవే లేవు. ఓకే సరే, అది ఓకే. కానీ ఆయన రాజకీయ చిత్రతనాలా, లేదంటే రాజకీయంలో ఆయన ఏదైనా కొత్త అడుగులు వేస్తున్నారా ఏంటి అని అర్థం కావట్లేదు. అడుగులు వేయిస్తున్నారు ఆయన, ఇంకా రాజకీయంలో ఒడివడి అడుగులే ఉన్నాడు, తప్పటి అడుగులు వేయకుండా ఆయన నుంచి వాళ్ళ చేతులు పట్టుకుని నడిపిస్తారు. మీ నాన్నగారు చిన్నప్పుడు మీకు నరకు వచ్చినప్పుడు అలా నడిపిస్తారు, నరేంద్ర మోడీ వచ్చి ఇంకో అమిత్ షా పెట్టుకుని జాగ్రత్తగా ఏమని నడిపిస్తారు, అంతకన్నా ఇంకెట్లేదు. బీజేపీ నడిపిస్తున్నారు, డౌటా? చంద్రబాబు నాయుడు గారినే నడిపిస్తున్నారు. ఓకే, రేపు పెట్టమని బడ్జెట్ పెడితే కనికలాంటి ఫిగర్లు వస్తాయి. నేను కాగ్ రిపోర్ట్ ఇచ్చింది తెలుసా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ -50%, జిఎస్టీ కౌన్సిల్ మన వసూలు కాదు, సేల్స్ ట్యాక్స్ -6%, రెవెన్యూ ఎక్స్పెండిచర్ -50%. అలా ఏది తీసుకున్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఉద్ధరించి ఊర్లేదు 10,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ చెప్పిన కట్టిన అమరావతి తాత్కాలిక భవనాలు వాళ్ళకి, మనకు మాత్రం శాశ్వత రాజధాని అమరావతిలో పక్కా బిల్డింగ్ లో స్టేట్ నడిపిస్తున్న సెక్రటరియట్ కానీ, వీళ్ళు చేసి చట్టాలు శాసనాలు కానీ, మూడోది హైకోర్టు కానీ, అది పక్కా బిల్డింగ్లే నా దృష్టిలో. అది అమరావతి రాజధాని, అక్కడి నుంచి నడుస్తున్న వాటికి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10,500 అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వీళ్ళు కంపారిజన్స్ లాస్ట్ చాలా చెప్పాం. వాళ్ళు 18,000 పైన అగ్రిగేట్ చేస్తే వీళ్ళు 13,000 కంపేర్ అయ్యారు. ఇంకా తాత్కాలిక బిల్డింగ్లు నడుస్తున్నాయి, ఏటిని కూల్చే పరిస్థితి, కొత్తగా కట్టే పరిస్థితులు లేవుగా. ఏంటి దాన్ని కూలిస్తేనా? అదేదో సామెత ఉంటుందండి, అంటే తాత్కాలిక బిల్డింగ్లు అని చెప్పారు కదా, అందుకోసం నేను అవునండి. బయట మబ్బులు చూసి ఇంట్లో కొండలో నీళ్ళు ఒప్పుకున్నట్టే ఉంటుంది. ఓకే, అంటే అమరావతి రాజధాని అది కన్స్ట్రక్షన్ అవుద్దా లేదని పక్కన పెడితే ప్రస్తుతానికి 10 ఏళ్ళ నుంచి అయితే అమరావతి రాజధాని
దీని మీద నెక్స్ట్ ఏది చేసేదంతా ఓవర్ యాక్షనే, అంతకని ఇంకేట్లేదు. ఓవర్ యాక్షన్కి ప్రజలు డబ్బులు పెడతానంటే నిన్న ట్రంప్ మాట్లాడింది ఒకసారి వినండి. రిచెస్ట్ కంట్రీ అన్నాడు చెప్పాడు ఆయన. ఏది ఇండియానా? ఇండియా రిచెస్ట్ కంట్రీ అన్నాడా? మీరు ఒకటి గమనించారా సార్, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి ఏమనంటే నేను ఇది చేశానని చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు 2047కి నేను చేస్తానంటాడు. వాస్తవాలు ఎవరు ఉన్నట్టు? ఓకే, జగన్ ఉన్నట్ట. అది ప్రజలు తెలుసుకోవాలి. ఏదైనా తీసుకోండి. అంటే ఆయన ఏంటంటే గతంలో నేను అది చేశాను, ఇన్ ఫ్యూచర్ చేస్తాను, ప్రజెంట్ మర్చిపోతున్నాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకటి జరిగింది, ప్రజెంట్ ఇది జరుగుతుంది, భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని మూడు ఉంటాయి. భూత వర్తమాన భవిష్యత్తు వర్తమాన మూడు కాలాల్లో. భూతకాలంలో ఏం చేశారన్నది చరిత్ర, ఏమీ లేదు. భవిష్యత్ కాలంలో ఏం చేయబోతున్నారు అన్నది అభూత కల్పన. విజన్ 2020 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన విజన్ 2020 అన్నాడు, పనిచేసిందంతా తదనంతరం ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య గారు కానీ, కేసీఆర్ కానీ 2020కి అలా కోవతులు అట్టుకుని వెళ్ళిపోయారు కదా 1,00,000 మంది పైన ఎన్ఆర్ఐలు. అలాగే ఉంటుంది. నిజంగా పునాది వేయడం నేను తప్పట్లే, కానీ ఫుల్ఫిల్ చేసిన దానికి క్రెడిట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఓకే, అంటే ఫుల్ఫిల్ చేయకుండా క్రెడిట్ తీసుకోవడం వేరు, ఫుల్ఫిల్ చేసి క్రెడిట్ తీసుకోవడం వేరు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే చేశారో ఇటు తిప్పటి చేయడానికి దానికి మమ అనే కార్యక్రమానికి బోల్ కథలు పడతారు. ఓకే, గుర్తుపోయింది గొడవల దాకే కదా. సంపద సృష్టిస్తానంటే చిన్న బుడ్డపిల్లతో సంపదను సృష్టించి చూపించగలిగాడు ఆయన. ఆగండి, రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, వాళ్ళకి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇస్తే వాళ్ళు ముగ్గురు నలుగురు చెప్పారు కదా సార్. అన్ని ఇచ్చినోడికే మీరు ఓట్లు లేదు, మీరు ఏం ఇస్తానని చెప్పి నా అమ్మకాలు వేసినప్పుడు 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాం అంటాడు. ఇక్కడ కొత్త పసుపు కుంకుమ లాస్ట్ ఇస్తాడు. అలాగే నిరుద్యోగ భృతి లాస్ట్ 2 నెలలు. ఇప్పుడు ఇవన్నీ కూడా లాస్ట్ లో వస్తాయి, ఇప్పుడు అలా రావు. ఇప్పుడేం లేదు, మళ్ళీ ఎలక్షన్స్ టైం కమిషనర్ మనకు దయచూసి డిక్లేర్ చేసేది అనుకోండి, లాస్ట్ 2 నెలలు 3 నెలలు పండుగ. ఎందుకు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? నేను గుడ్డలు ఉప్పదీస్తాను, లేదంటే నిలబెడతాను, మీరు ఇలా చేస్తే అది అంత అవసరమా? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్యాడర్లో ఉన్నటువంటి పోలీసులను కావచ్చు, లేదంటే కలెక్టర్లను కావచ్చు, అలా మాట్లాడటం. నేను వచ్చారు కదా పోలీస్ సంఘాలు మా సైడ్ బ్రహ్మాండంగా మాట్లాడారు కదా. వాళ్ళే ఉంది సార్ 2 రోజులు ఏమీ లేదు, ఎవడెవడ బ్యాచ్లో అందరికీ తెలుసు. అంటే ఎందుకు అలా? ఇప్పుడు ఏదో నంద్యాలలో ఉరి తీయండి అన్నాడు, ఏమైంది? వీళ్ళు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రిని ఏ రోజైనా ముఖ్యమంత్రి చేరికి ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న సో కాల్డ్ ఎన్డీఏ కూటమి ఎవడైనా మర్యాద ఇచ్చి మాట్లాడాడు? లేదు, అఫ్ కోర్స్ ఎవరు లోకేష్ తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, అందరు తిట్టారు. బీజేపీ తిట్టారు, ఎవరైతే దాంట్లో ఏం అవసరం వాళ్ళలో ఒకటే. వాళ్ళలో ఒకటి మధ్యలో పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు, పోలీసులు నష్టపోతున్నారు. వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థనే అంటాం కానీ దానికి పారాసైట్ ఆఫ్ రాజకీయ వ్యవస్థను ఎవరు అనరు. ఎందుకు మీడియా వేస్తుంది కదా వైసీపీ పిఎస్లు, వైసీపీ ఐఏఎస్లు అని. అప్పుడు మాట్లాడారు, అప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడు రాని నోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్నది ప్రశ్నే కదా. నాకన్నా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు లోకేష్ నాకు ఇచ్చారని ఎవరైనా అడిగినోడు పోలీసు వాళ్ళు ఎందుకు అపవాదం మోస్తున్నారు? సో వాళ్ళు ఐపీఎస్లు ఆ ఢిల్లీ నుంచి వదిలేస్తారు కదా మనకి, ఎందుకు మాట్లాడరు వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు మాత్రం నిన్న ఎవరో 2-3 మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సో అది ఇది కూడా రాజకీయంగా ఎవరో పైనుంచి ప్రలోభ పెట్టి వాళ్ళు మాట్లాడంటే మాట్లాడారు. నేను అందరికీ ఆత్మాభిమానం ఉంటుంది, ఎక్కడో దగ్గర గుచ్చుకుంటారు. రెండోది ఏంటంటే ఇవాళ చేస్తున్న పనులు ఏముంది? బట్టలు కూడా తీయడం అంటే ఇప్పుడు వంశీకి మొత్తం కట్రాయర్తో తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం కాదు కదా. అలాగే గౌరవ ఐపీఎస్లు తీసుకెళ్లి 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ హ్యూమిలియేషన్ కదా. అవును, అటాచ్ చేసి మాట్లాడుతున్నారు ఎవరైనా మీడియాలో ఇంకా చాలా పెద్ద ఎత్తున అసలు వాళ్ళకైతే వైసీపీ కండవాలు వేసి వాళ్ళ మాస్క్లు వేసి చాలా దారుణంగా చేశారు. కాలచక్రం బాబు తిరుగుతుంది, తిరిగి ఆగిపోదు కదా. ఆదిత్య 369 సినిమా కాదు కదా, దాన్ని కూడా ముసలోడు కేలికి లాస్ట్ తయారు చేసి పంపించాడు కదా వెనక్కి ముందుకి. అలాగే ఉంటుంది ఇది కూడా, రాజకీయం కూడా అంతే. ఏం సార్ జగన్మోహన్ రెడ్డి ఆ జనాలను చూస్తూ ఉన్న గతంలో మనం చూసాము, సిద్ధం సభలో పెట్టినప్పుడు గ్రాఫిక్స్లు, ఐపాక్ మాయాజాలాలు, గ్రీన్ మ్యాట్లు అని చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఏమన్నా గ్రీన్ మ్యాట్లు, ఐపాక్ టీంలు ఏమైనా స్పెషల్గా పనిచేస్తున్నాయా? ఐపాక్ పనిచేసిందంటే దైద్యానికి మారిపోయారని అర్థం. వాళ్ళైతే కోత వేడి దూరంలో కాదు, కర్రలు ఇచ్చి అంట పెట్టాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అది కాదు, ఆ దైద్యంతో కాదు. వాస్తవం ఏంటంటే సార్, మీకు నేను ఇందాక చెప్తుంది అది, ప్రజానాయకుడికి ఎప్పుడైనా ప్రజల నుంచి వచ్చే రెసిప్రొకేషన్ అట్లాగే ఉంటుంది. ఈ కంపారిజన్ చూసుకోమనండి. రెండోది ఎప్పుడైతే మీరు ఇంకోటి చెప్తున్నాను, సిద్ధం సభలకు నేనే చెప్పాను కదా, నేను చూశాను కూడా ప్రజా ఎందుకు ఇట్లా గ్రీన్ మ్యాట్లను అలవాటు చేస్తుంటే వెళ్ళి చూశాను లైవ్ ఎట్లా ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే తెలుగుదేశం కొన్న దరిద్రం ఏంటంటే
రాజశేఖర రెడ్డి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఈ రెండు ఏట్లేదని ఆ భోగని గారు కూర్చొని ఉంటారు ముసలోళ్ళు. తెలుగుదేశంలో దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లాంటి చాలా మంది ఉన్నారు. ఏట్లేదని మాయ చేశారంటే దానితో ఈ సోషల్ మీడియాలో చూపించిన అలవాటు చేసినట్టుగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవి చూపించారు. ఏట్లేదని అక్కడ కూర్చుని ముసలోళ్ళు కూడా అదే కథ చెప్పేశారు. అదంతా వేస్ట్ అండి, ఎవ్వరు ఉండరు. బాబు గారు దావోస్లో ఆ కిటికీ ఇరిగిపోతే సెల్కి ఎలాగెళ్ళారు చూశారు కదా అని కథ ఆవ్యాసం మొదలైపోయింది. సో ఆవ్యాసాలకు అలవాటు పడిన వాళ్ళకి ఏంటంటే వాస్తవం గ్రౌండ్లో ప్రజల యొక్క తీరుతెన్నులు మారుతున్నాయి అన్నది గ్రహించగలగాలి. అది ఎప్పుడైతే గ్రహించగలరో చాలా వేరేగా ఉంటుంది ఎలక్షన్. కానీ అది గ్రహించనివ్వకుండా చేస్తుంది. దాంట్లో ఉండి తాడేపల్లి అంటే బయటకు వస్తే ఎలా ఉంటుందో చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నారు ఇప్పుడు. ఆయన తెలుసుకోవాలి, ఆయనకి తెలియపోతే కదా. సరే వాడు గుర్తుంచుకోండి, ప్రజానాయకుడు, ప్రజల్లో తిరిగి గవర్నమెంట్ పెట్టుకున్నాడు, ప్రజలకు ఏం చేయాలి చేసాడు ఆయన. ఇంకెవడికి భయం పడాలి ఆయన? ఓకే, చేసినా కూడా ఓడిపోయాడు కదా. ఓడిపోతే అదేమన్నా ఇదే ఓడిపోవడం అన్నది? ఎవరు ఓడిపోకుండా చరిత్రలో లేరు, ఎవరు లేరు, అందరూ ఓడిపోయారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు, వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. తెలుసా, మీ ఇద్దరమే ఓడిపోయి గెలిచాము అని మాట్లాడినప్పుడు భవిష్యత్ కాలంలో మా శిష్యులు వస్తారు, తర్వాత మీరు తట్టుకోలేరని ముసలికి చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. విన్నారా? ఇప్పుడు వచ్చారు, ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంకా ఇంకో 20 ఏళ్ళు వాళ్ళే ఉండే పరిస్థితులు ఉన్నాయంటే ఏమైనా ఉందా? చచ్చిన కుక్కిన పేర్లే పడి ఉన్నారు. ఈ ఎక్కడ ఏం మాట్లాడే తేడా వస్తే కప్పెట్టేటట్టున్నారు. నిన్న ఏమో టెప్పర్ లారీ వేసుకుని తిరుగుతున్నారు. నిన్న ఒక సర్వే చెప్తుంది, ఇప్పుడు కానీ ఒకవేళ ఎన్నికలు ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే వాళ్ళు 400 సీట్లు వచ్చినా కూడా వస్తాయంట. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైనా ఎక్కడైనా చెప్పండి, గవర్నమెంట్ తీరుతుంది. ఇప్పుడు మా కోర్ట్ ఆపరేషన్ కింగ్ ఉన్నాడు కదా కేజ్రీవాల్, ఏమైంది? మడతడి కొడితే ఎక్కడ ఉన్నాడు? అలాగే ఉంటుంది. అక్కడ లేనప్పుడు హ్యాండ్ కోయినే, కావాల్సినప్పుడు ఏమో దాన్ని ఆ పాకెట్లో కొట్టడానికి కళా విన్యాసాలన్నీ ప్రదర్శిస్తారు. ఓకే, అంతే. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రీవ్యాంప్ అయ్యాడు, రీబూస్ట్ అవుతూ వచ్చాడు. ఆయన ఎప్పుడు రీవ్యాంప్ అయ్యే ఉన్నాడు. వీళ్ళు అది గ్రహించకుండా మనం ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత రోజు తాడేపల్లి భవన్ నుంచి రోజుకి వచ్చి పల్లేకలించాలి, అలాంటి సెకండ్ ఇవ్వాలి, గలేమేలించాలి అన్న దగ్గర గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాడు. దానికి ముచ్చుతానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక వీడియోలో చూశాను, చిన్నప్పుడు చాలా బాగా చెప్తున్నాడు అతను. చెప్తున్నప్పుడు మొన్న కలెక్టర్లను ఐపీఎస్లు క్యాబినెట్ మీటింగ్ సమానంగా జరిగింది కదా పవన్ కళ్యాణ్ సమావేశం. ఆ రోజు ఆయన మాట అన్నాడు చంద్రబాబు గారు, మీరు గ్రామాల్లో 3 రోజులు 4 రోజులు ఉండి అక్కడ పరిస్థితులు గమనించి ఫీడ్బ్యాక్ తో రండి ఒరిజినల్ అని అంటూ, ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద వే ఇట్ ఈస్ గాట్ డెవలప్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ తో ఉన్న సిచ్యువేషన్స్ లో సిటీల కన్నా ధీటుగా ఉన్నాయి. అంటే ఈయన వచ్చింది కొత్తగానే గవర్నమెంట్ కదా, ఈ గత 5 సంవత్సరాల్లో ద వే ఇట్ ఈస్ రీవ్యాంప్డ్ అన్నది ఆయన అడ్రస్ చేసింది. ఓకే, సో దట్ మీన్స్ ఖచ్చితంగా చేంజ్ ఓవర్ ఉందని చెప్పి చేంజ్ ఓవర్ ఇస్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ బికాస్ ఆయన అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా చేశాడు కాబట్టి, ఉండి వచ్చి పల్లెకి లేచకుండా ఆయన పని ఆయన చేసుకున్నాడు కాబట్టి. ఇది ఎప్పుడైతే జరిగిందో అది ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా కలెక్టర్లు వచ్చినా ఉండటానికి ఏదో సచివాలయాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అక్కడ ఉంటాయి. గతంలో ఏమీ లేవు కదా అని చెప్పేసి ఉంటే అది ఉంటుంది కదా. ఖచ్చితంగా మనం ఎక్కడ స్టే చేస్తాం అని చెప్పేసి కూడా చూస్తారు కదా. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి ఎవరు చేశారనేది కూడా వాళ్ళకి కూడా ఉంటుంది ఈజీగా. ఇప్పుడు ఆర్బీకే సెంటర్ యొక్క ఆవశ్యకత, గిట్టుబాటు ధర, దాని ఆవశ్యకత, రైతులు ఏం చేయాలన్న దాని మీద ఈ రోజు ఇబ్బందులు పడుతున్న ప్రజలు 9 నెలలు బట్టి కనబడుతున్నాయి కదా. ఖరీఫ్ రవి 2 సీజన్లు పోయి ₹1 చేతికి రాలే, ఏమవుతుంది? ఓకే, సో ఖచ్చితంగా అది ఆ చేంజ్ ఓవర్ అయితే కనిపిస్తుంది, ప్రభుత్వానికి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వానికి నేను ప్రతి నిమిషం కనబడుతుంది. అందుకే ర్యాంకుల్లో ఎవడు కింద లేడు కదా, పైన లేడు కదా ఎవడను. వాళ్ళు ఎవరు వాళ్ళకే తెలియని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే తెలియదు, ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేసి న్యాయం ధర్మం చట్టం ఏం నడుస్తుందో అందరికీ తెలుసు. ఆయన మొదటి ర్యాంక్, ఏ ఫెయిల్ మూవ్ అయిపోయిందను. కానీ చంద్రబాబు నాయుడు గారు వెనకున్నారు కదా, ఆయన కూడా ముఖ్యమంత్రి ర్యాంక్ ఉన్నట్టు పని ఏంటండి దాని అర్థం? ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి 7 ఎక్కడ ఉన్నారు, ఇంకోరు రెవెన్యూ అండ్ ఫైనాన్స్, అవన్నీ మెయిన్ ఫంక్షనింగ్స్. వాళ్ళు వెనకాల ఉన్నారంటే ఇంక స్టేట్ డీటెయిల్స్ కళ్యాణి గారు వెనక్కి వెళ్తుంది అర్థం. వెనక్కి వెళ్తుందో ముందుకు వెళ్తుందో 9 నెలలు అయింది. సరే, ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.